ఎలా ఉన్నారు అని అడగాల, బీఆర్ఎస్ పార్టీలో ఎలా ఉన్నారు అని అడగాల? నేను ఎలా తెలంగాణ ఇచ్చింది మా సోనియమ్మ, నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు కదా. ఓకే, ఎందుకు చేసుకుంటున్నావు? ఎందుకు ఇచ్చింది సోనియమ్మ? మీరు కలిసినప్పుడు, మీరు కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారిని గమనించింది ఏంది, అలాగే ఆయన మీతో పంచుకున్న అంశం? నీది కానీ వ్యవస్థ లోపల చాలా కుంచుకుపోయి పనిచేయడం అనే అనుభవం. ఓకే, ఈటల రాజేందర్ చెప్పినా, తెలుసు దగ్గర చెప్పినా ఒక్కటే. సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడైతే కేసీఆర్ గారు కూర్చున్నో అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి లేఖండి ఇచ్చి, ఎక్కడ జరగని సన్నివేశం కాదండి. ఇన్ని మాట్లాడుకుంటే కేసీఆర్ అన్నాడు కదా, కేసీఆర్ అని ఉంటే నువ్వు అనకబ్బా, ఏం రూల్ ఉందా నువ్వు అంటే ఆయన కంటే నువ్వు రెండు. ఇవాళ బండి సంజయ్, అరవింద్ మాట్లాడే భాష పెట్టారు, దాని గురించి మాట్లాడే నైతికమైన పరిస్థితిలో ఉన్నారా అండి వాళ్ళు? కేసీఆర్ కుటుంబం ఏం చేసినావు, ఇంకా అన్పార్లమెంటరీగా ఇస్తున్నారు మీరు అనే టైప్లో కూడా మాట్లాడే పద్ధతి ఏంటో అదే పద్ధతి నేను అడుగుతున్నాను. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు చెరుకు సుధాకర్ గౌడ్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే మాత్రం దిశా టీవీని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అని అడగాల, బీఆర్ఎస్ పార్టీలో ఎలా ఉన్నారు అని అడగాల? నేను ఎలా ఉన్నాను అనేది వ్యక్తిగతమైనది కాదు. రాజకీయ కోణంలో ఉన్నప్పుడు నేను ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎలా ఉన్నారనేదే ప్రధానం. ఓకే, అంతే కదా. సో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినవాడుగా మొట్టమొదటిసారి వామపక్ష రాజకీయ నేపథ్యం నుంచి బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్లో ఓకే, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ నా మొదటి ఎంట్రన్స్ టీఆర్ఎస్ తోటి స్టార్ట్ అయింది. అది కూడా యాదృచ్ఛికంగా చంద్రశేఖరరావు గారు కోదాడు నుంచి హాలియాకు ఇవాళ నిరంతరం ఏ మల్ల గుల్లాలు పడుతున్నామో నీళ్ళ గురించి, అదే నీటికి సంబంధించినటువంటి ఎడమకాల విషయంలో పుట్ట కోదాడ నుంచి హాలియాకు ఎండ్ అయ్యేటువంటి పాదయాత్రలో నేను జాయిన్ అయినా. ఓకే, ఎగ్జాక్ట్లీ నా పుట్టినరోజు నాడు జాయిన్ అయింది నేను. అంటే ఆ రోజు లాస్ట్ ఎండింగ్ డే, అది 30th తోటి ఎండ్ అవుతుంది. ఓకే, సో సందర్భం అది గుర్తుపెట్టుకోవడానికి. అక్కడి నుంచి మొదలు పెడితే నా ప్రస్థానం ఏంటో మీకు తెలిసిన విషయమే. సరే, 2014 పరిణామాల్లో బయటికి వచ్చినాము, స్ట్రగుల్ చేసినాం. ఒక సందర్భంలో సరే మన పార్టీకే పోవడం, ఎందుకంటే నీది కానీ వ్యవస్థ లోపల చాలా కుంచుకుపోయి పనిచేయడం అనే అనుభవం. ఓకే, ఈటల రాజేందర్ చెప్పినా, చెరుకు సుధాకర్ చెప్పినా ఒక్కటే అది. ఓకే. సో వాస్తవం కూడా మనం వచ్చిన ఒక నేపథ్యం ఉంటుంది కదా, దానికి ఏమి మ్యాచ్ అయిద్దని చూసుకునేది కూడా ఒకటి అవసరం ఉంటుందేమో అని అనిపించింది. పార్టీ దేవన్ని చిన్నము నాయకుడు, నేను మొట్టమొదటిసారిగా మెయిన్ స్ట్రీమ్లో రావడం లోపల నన్ను తీసుకున్న నాయకుడు, చాలా సందర్భాల్లో ఒక పొలిట్ బ్యూరోగా పనిచేసిన, అన్నిటికంటే ముఖ్యంగా నిర్బంధం ఉన్నప్పుడు, ఉద్యమాన్ని తీవ్రతరం చేయదలుచుకున్నప్పుడు, పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు, తెలంగాణ భవన్నే మాయం చేయాలని చూసినప్పుడు కలిసి పోరాడిన వాళ్ళం. కాబట్టి ఆ ఆత్మీయుల యొక్క సంచయం పెద్దది, అంతే కదా. సో ఆ సర్కిల్లో ఉండేటువంటి కంఫర్ట్ డెఫినెట్గా పెద్దది. రాజకీయాల్లో మనకు ఉన్నటువంటి నేపథ్యం నుంచి కొంత ఒక్కోసారి మిస్ మ్యాచ్ అనిపించినా కూడా చుట్టూన్న సర్కిల్ చాలా ఇంపార్టెంట్. నేను పోయినప్పుడు తెలంగాణ భవన్కి పోయినానంటే 100 మంది సార్ మీతో ఫోటో దిగాలంటే, ఎందుకు అనుకుంటాడు ఒక ఉద్యమకారు దిగాలంటే, ఎందుకు అనుకుంటారంటే వాళ్ళు కూడా ఉద్యమ నేపథ్యం తెలుసు కాబట్టి. ఏ పార్టీలో ఉన్నా ఫోటోలు దిగుతారు మీతో, అది ఓకే. జనరల్గా అంటే నేనేమంటా, ఆ ఆర్తి వేరే ఉంటుంది. ఓకే, సుధాకర్తో ఫోటో దిగాలనేది ఎప్పుడంటే మేము నల్గొండ జైల్లో ఉన్నప్పుడు కలిసి పని చేసిన, ఒక్కసారి జైలు పోయినాం కాబట్టి వారితో నేను దిగినాను ఒక ఒకేషన్ చెప్తాడు, లేదా ఇంకొక ఒకేషన్ చెప్తాడు, అట్లా కొన్ని సందర్భాలు ఉంటాయి. సో అటాచ్మెంట్స్ అనేది అయితే డెఫినెట్గా కంఫర్ట్ అది. సరే, జరుగుతున్నది ఇంకా పార్టీ ఇంకేం చేయవలసి ఉండే, ఇంకేం చేస్తుంది అనే విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండవచ్చును. నాకైతే పెద్ద బాధ్యత లేదు, నేను ఇప్పుడేం తీసుకోలేదు, నడుస్తూ ఉంది, నా చేతన పని నేను చేస్తా ఉన్నా. మొన్నటి స్థానిక ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఓకే, ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు కలిసినప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే తాగునీటి ఎజెండా ఉందో అది కూడా డిస్కషన్లోకి వచ్చి ఉండే. ఇప్పుడు ఎట్లాగా అది ఫుల్ బ్లోన్ పిక్చర్ లెక్కన ఇప్పుడు ఎట్లాగా బయటకు వస్తూ ఉంది. అది అంటే అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళకి సంబంధించినటువంటి అంశం ఎప్పటికి కూడా అది సజీవమైంది. అంటే జలధార గురించి మాట్లాడడం అనేది సజీవమైనటువంటి విషయం. ఎందుకంటే నీళ్లు కావాలి కాబట్టి మన ట్యాగ్ లైన్ కూడా అది కాబట్టి మనం కొట్లాడవలసిందే. ఈ ప్రభుత్వం ఇవాళ
బీఆర్ఎస్లో ఉన్నా కాబట్టి మాట్లాడడం కాదు, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ మీద ఏ ఆశలు పెట్టుకున్నారు, ఓ 9 ఏళ్ళు చూసిన తర్వాత ఇంకో ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఇది ప్రజాపాలన అని చెప్పినప్పుడు ప్రజలు అప్పుడు కూడా వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ సందర్భంలో ఎలక్షన్ టైం లోపలనే ఒక కాళేశ్వరం ఇష్యూ వస్తే జరిగిన పరిణామాలకు రియాక్ట్ కావడం లోపల అప్పుడు మొదటిసారి మంత్రివర్గంలోకి వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రి కానీ, మిగతా సహచర మంత్రులు కానీ వారు మాట్లాడినటువంటి ధోరణి ఏదైతే ఉందో అది ఏ రకం కూడా యాక్సెప్టబుల్ కాదు. అంటే ప్రాణప్రదమైన నీళ్ళ విషయం లోపల మేమేం చేస్తాము, అది కూలేశ్వరము. నేనేమంటున్నా, ఎంత సినికల్ కాకపోతే ఒక పాలిటిషియన్ తెలంగాణ ఇచ్చింది మా సోనియమ్మ నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు కదా, ఎందుకు చేసుకుంటున్నావు, ఎందుకు ఇచ్చింది సోనియమ్మ? నువ్వు చెప్పే భాష ప్రకారం తెలంగాణ నీటి వనరుల లోపల అన్యాయం జరిగింది, సీమాంధ్ర ప్రాంతం నుంచి కిందికి పోయిన నీళ్ళ వల్ల తెలంగాణకు మొదట పై భాగంలో రాలే అనేటువంటిది తెలుసని భావించి ఇచ్చిందని ఒక మాట అనుకోవాలి కదా. ఆమె కన్సిడర్ చేసిన 10 పాయింట్లలో ఇది కూడా ఒక పాయింటే కదా. మరి అట్లాంటప్పుడు నీళ్లు నీకు అక్కడ మనం ఒడిసి పట్టుకునే ఒక అవకాశం అక్కడ వచ్చినప్పుడు, ఒక గ్యాప్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలనే విషయం కూడా ఆతృత కనపడకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడడం అనేది అప్పుడు ప్రజలకు ఒక విషయం అర్థమైంది. ఎంత కాదన్నా తెలంగాణ కోసం కొట్లాడే ఒక టీఆర్ఎస్కి ఉన్నటువంటి ఆర్తి, ఆ ఫీలింగ్, అంటే ఖచ్చితంగా నీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలంటే ఉంది కదా, ఆ విషయంలో మిగతా వాళ్ళు వెనకబడతారనే అంశాన్ని కాంగ్రెస్ తన ప్రవర్తన ద్వారా చాటుకున్నారు. చివరిసారి అంటే మీరు కలిసినప్పుడు మీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి చాలా ప్రచారం జరుగుతుంది. ఆయన చాలా ఇబ్బందిగా ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, చాలా ఓటమి ద్వారా చాలా మానసిక స్థైర్యం కోల్పోయారని చాలామంది బయట ప్రచారం చేస్తున్నారు. మీరు కలిసినప్పుడు, మీరు కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారిని గమనించింది ఏంది, అలాగే ఆయన మీతో పంచుకున్న అంశాలు? ఈ మధ్యకాలంలో వారు నందినగర్కి వచ్చినప్పుడు చాలాసేపు కూర్చున్నాం, ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 అవర్. బహుశా నాకు తెలిసి నేను పనిచేసిన కాలం తర్వాత మొదటి అవకాశం. నేనే ఫామ్ హౌస్కి వెళ్ళి ఎప్పుడూ ఒకతొక్క కలవలేదు. ఒకేసారి మర్యాదపురం కలిసినాం, ఇంకోసారి ఈ సమావేశం మీద అయింది కలిసినాం. ఫస్ట్ టైం వారి ఇంట్లోనే మనం కూర్చున్నప్పుడు చాలా విషయాలు చర్చించి జనరల్గా ఆయనకు నా నుంచి అభిప్రాయాలు తీసుకోవడం లోపల కొంత చాలా పాజిటివ్గా వారు ఫీల్ అవుతారు. కాబట్టి నా చేతనే నేను చెప్పే ప్రయత్నం చేసినాం. చాలా విషయాలు కూడా వారి దూరంలో వారు చెప్పడం మంచి చెడు నడుస్తూ ఉంటుంది. అంటే నీళ్ళ గురించి మాట్లాడడం ఎంత ప్రధానమో అంతకు మించి ఇంకా చాలా విషయాలు కూడా తెలంగాణ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశాన్ని అయితే నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. నాలాంటి వాళ్ళని చెప్పినాం కాబట్టి, అంటే ఈ తెలంగాణ భూమిపుత్రులుగా మనము చాలా ప్రజాస్వామికమైన వాతావరణం కావాలని కోరుకుంటాం. ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు, ఎక్కడ అణచివేత కొనసాగినప్పుడు డెఫినెట్గా మన యొక్క ఆక్రోషం ఎక్కువ ఉంటుంది, ఆగ్రహం కూడా ఎక్కువనే ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కగార్ పేరు మీద జరుగుతున్న విషయం లోపల ఏకపక్ష ఎన్కౌంటర్లు లేదా ఊచకోత ఏదైతుందో ఆ టాపిక్ కూడా వచ్చిందా? ఆ టాపిక్ వచ్చింది కాబట్టే కదా అంత ముందుకు, ఇది మొన్న నేను మాట్లాడింది. వారు అంత ముందుకే మీ అందరికి తెలుసు, సభలో వరంగల్ సభలో మాట్లాడింది కదా. మా డిమాండ్ ఇది, వాళ్ళు చర్చలకు వస్తామంటున్నప్పుడు చర్చను నిరాకరించేటువంటి హక్కు మీకు ఎక్కడిది, చర్చలు జరపండి అని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకు మీకు చెప్తున్న ఈ మాట అంటే, అది ఒక్కదాంతో ఆ రోజుతో ఎండ్ కాలే. ఇప్పటి కూడా చాలా అంశాలు తెలంగాణలో ఇంకా కొనసాగుతున్నటువంటి ఆన్స్లాట్ ప్రజల మీద, కేంద్ర ప్రభుత్వ దాడుల మీద కూడా మనకు ఒక స్పష్టత ఉన్నది. ఇంకా చాలా విషయాలు, బీసీ రిజర్వేషన్ ఉన్నది, ఈడబ్ల్యూఎస్ ఉన్నది, వీటి అనేక విషయాల మీద కూడా ఒక విస్తృతమైన చర్చ ఇంకా జరగాలని మాత్రం వారిని నేను అభిప్రాయం చెప్పిన. తప్పకుండా కూర్చుందామన్నారు. వారు ఎప్పుడో అవకాశం ఉన్నా కూడా కూర్చోవాలి. రెండవది, ఇక మనమే నలుగురం కూర్చుంటేనే మాట్లాడితే పరిష్కారం అయ్యేదనేటువంటి పాతకాల పద్ధతి నుంచి నేను వారికి, ఎందుకంటే చాలా వైవిధ్యంగా, అవసరం ఉంటే చాలా డెమోక్రటిక్గా డిస్కస్ చేయగలిగే స్పేస్ ఇచ్చేటువంటి చంద్రశేఖరరావు గారు ఇప్పుడు కూడా అట్లాంటి స్పేస్ తీసుకోగలిగేది ఉంటే పార్టీ పాత మూస పద్ధతిలో నలుగురు చుట్టే తిరుగుతుందనే దాన్ని మనం బ్రేక్ చేసినట్టు అవుతుంది. అది అపవాదనాలా ఏదన్నా కానీ ఇప్పుడైతే ఒక టాక్ నష్టం చేస్తుంది కదా, అది చేస్తుంది కదా. అందుకోసం అని చెప్పేసి, అంటే ఆయన లాంటి వాడు ఎవరైనా ఇన్వైట్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఆంధ్రలో ఉన్నటువంటి కోయి కోటేశ్వరరావుని, కత్తి పద్మారావుని పిలిచి అక్కడ ఉన్నటువంటి డౌన్ ట్రాడ్ అని చెప్పండి, తెలంగాణ అనేది వాళ్ళకి వ్యతిరేకం కాదని చెప్పండి, వీళ్ళ మాయలో పడొద్దని చెప్పండి. అంటే ఆస్తులు కొని
దోపిడికి అలవాటైనటువంటి పిడికెడు మంది సీమాంధ్ర పెట్టుబడిదారుల కోసం వాళ్ళందరినీ కూడా దాన్ని వ్యతిరేకించే లైన్లో పోవద్దని చెప్పండి అని చెప్పేంత స్కోప్ ఇచ్చినటువంటి చంద్రశేఖరరావు గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సరే 10 ఏళ్ల తర్వాత ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు అనేక విషయాలప్పుడు ఎక్కడన్నా లాక్యూనే ఉంటే తప్పకుండా వారు చాలా హుందాగా ఈ విషయంలో జరగవలసి లేకుండా అనేటువంటి దాన్ని సబ్మిషన్ ఇవ్వడం తప్పేం లేదు. ఎందుకంటేనంటే ఒక టాల్ పర్సనాలిటీకి సబ్మిసివ్గా చెప్పడం కూడా చాలా పెద్ద ఆభరణం అవుతుంది, భూషణం అవుతుంది. అట్లాంటివి కావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎక్కడైనా ప్రధానంగా ఏంటంటే తెలంగాణలో నిర్బంధాన్ని ప్రజలు చూడడానికి ఇష్టపడరు. ఆ సందర్భంలో వారికి తెలియకుండానే కొన్ని జరిగినాయి కొన్ని సందర్భాలు. అంటే నేను చెప్తాను కదా మీకు, పర్టికులర్లీ స్మృతి ఎన్కౌంటర్ టైం లోపల నేను అడిగిన అప్పుడే ఏవో ఇట్లా చేసినారంటే సార్ కూడా కోపడ్డన్నా ఇదేం పద్ధతి మీది, మాకు తెలియకుండా మీరు ఎట్లా తోచిన ప్రకారం చేస్తారని అన్న తర్వాతనే వారు ఒక మాట ఏంటంటే మీరు అసలు ఎంట్రీనే లేకుండా ఇక్కడ ప్రమాదం మళ్ళీ వచ్చి చర్చ జరిగి రప్చర్ జరగడం కంటే ఎంట్రీనే లేకుండా చూడండి తప్ప ఎన్కౌంటర్లు మాత్రం చేయడానికి ఉండకూడదు, 80% అవకాశం తీసుకోవద్దన్నారు. అట్లా అన్నారు కాబట్టి తెలంగాణలో ఇవాళ 2 ఏళ్ల ప్రజాప్రభుత్వంలో వచ్చినటువంటి 6 నెలల లోపలనే 10 మంది దాకా చచ్చిపోయారండి ఎన్కౌంటర్లా. అంతే కదా, మీకు తెలుసు కదా వరంగల్లో జరిగిన ఎన్కౌంటర్ లోపల మొత్తం సంఖ్య 10 మందికి వచ్చిండ్రు. బట్ అదే చంద్రశేఖరరావు టైం లోపల మీరు ఒక శృతి ఎన్కౌంటర్ తర్వాత ఒక లింగన్ ఎన్కౌంటర్ మాత్రమే జరిగింది, మిగతా ఎక్కడ కూడా స్పేస్ లేకుండా వారు అట్లా అవకాశం తీసుకున్నారు. నేనేమంటున్నానంటే అదే గొప్ప అదే అచీవ్ చేసినామని చెప్పడం కోసం అనడం లేదు, కానీ ఒక మాట చెప్పినప్పుడు వినేటువంటి తత్వం వారికి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అది కొనసాగాలని నేను కోరుకుంటా. ఎందుకంటే అట్లా చేయడం ద్వారా మాత్రమే మళ్ళీ మనం అధికారం రావడమైనా ఒక బాధ్యత అయిన అధికారం అది. అంటే ఓడిపోతే వాడికి ఆష్టకొస్తే మనకి వేస్తారులే అని చెప్పేసి జనరల్ రాజకీయ పార్టీలు భావించే పద్ధతి లోపల కేసీఆర్ మళ్ళీ తిరిగి అధికారం రావాలని మనం కోరుకోవద్దు. కేసీఆర్ గారు పునర్వైభవం రావడానికి ఉన్నటువంటి ఇంకా అనేకమైన అంశాలు పరిశీలించి గతంలో జరిగినటువంటి అనేక విషయాలు పునర్మూల్యాంకనం చేసుకుంటే తప్ప ఇంకా అద్భుతాలు జరగవు అని అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఆయన తెలంగాణ భవన్కి వచ్చారు, పార్టీ నేతలు కూడా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇక అందరూ ఎదురు చూస్తున్న మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఇదంతా కూడా అంటే భవన్కు రావడం, మీటింగ్ పెట్టడం, ఒక భరోసా వేయడం, ఆ తర్వాత మీడియా సమావేశాన్ని నిర్వహించడం కూడా ఇదంతా కూడా ఒక మార్పులో అలాగే పునఃసమీక్షలో భాగమేనా? నేనేమంటా అంటే బయట ఏదో ప్రచారం జరుగుతుంది కానీ ప్రతిరోజు చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని 9 ఏళ్ళు అధికారులు ఉన్నటువంటి ఒక నాయకుడు ఏ రకంగా ఉండాలి విజన్ అంటే తనకైనటువంటి విజన్ ఉన్నటువంటి ఒక నాయకుడు, ఎక్కడ రప్చర్ లేకుండా ప్రోగ్రెస్ మీదనే దృష్టి పెట్టని ఒక నాయకుడు, అనేక సందర్భాల్లో ఢిల్లీలో లాబీ చేసుకుంటూనే క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చెప్పాడు ఒక నాయకుడు. ఖాళీగా కూర్చుంటాడా అండి? మన చర్చ మాట్లాడుకోవాలంటే కూడా నేనేమంటున్నా జరగాల్సినవి జరిగినాయి. రెండవది బయట ప్రతిపక్షాలకు ఒక ఆయుధం అసలు నేను ఏమంటానంటే ఏం ఆయుధం అయింది? నేనంటున్నా చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లోనే ఉన్నారనుకుందాము, అనారోగ్యంతో ఉన్నారనుకుందాము, యశోదర్ హాస్పిటల్ ఉన్నారనుకుందాము, లేదా అనేకమైనటువంటి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న కలతలు కూడా వారిని బాధ పెట్టినాయి అనుకుందాం. ఏది ఆగింది? నేను అంటున్న స్థానిక ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారు బయటకు వచ్చిండ్రా? మరి రిజల్ట్ ఎట్లా వచ్చింది? అంటే స్పష్టంగా ఉన్న నాయకత్వానికి ప్రజలకు నమ్మకం కలిగించి ఒక్క టీఆర్ఎస్ మాత్రమే లేదా ఒక్క బీఆర్ఎస్ మాత్రమే రేపు మళ్ళీ అధికారులకు వచ్చినా లేదా నిలబడ్డా కూడా బలంగా నిలబడదనేటువంటి విశ్వాసాన్ని కల్పించకుండా 4,000 5,000 సర్పంచ్ 4,000 సర్పంచులు రారు కదా. మీరు చెప్పిన 3,500 అనుకోండి, కొన్ని మీరు చెప్పిన ఏ సంఖ్య అయితే ఆ సంఖ్యనే, ఆ సంఖ్య కూడా చాలా సిగ్నిఫికెంటే కదా. మరి చంద్రశేఖరరావు గారు అధికారులు కాంగ్రెస్ ఆ స్థాయిలో తెచ్చుకోలేదు కదా. సో ఎంత 2 ఏళ్లే కదా, 2 ఏళ్ల లోపలనే సుదృఢంగా నిలబడకపోతే మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు నిరంతరం ప్రెస్లో లేకపోతే ఆధారాలతో సహా కౌంటర్ ఇవ్వకపోయి ఉంటే ఇట్లా ఉండకపోవు కదా, ఈ రిజల్ట్ రాకపోవు కదా. సో అందుకోసం నేనేమంటానంటే ఆ స్టేజ్ బీఆర్ఎస్లో అయిపోయింది అనుకుంటున్నా. చంద్రశేఖరరావు గారు వచ్చి ప్రెస్ మీట్ పెడితేనే ఇష్యూ అనే స్థాయిలో లేదు. చాలా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు నిరంతరం. ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు, నడిపిస్తున్నాడు. నేనేమంటున్నా అదొకటే కాదు, మీకు మాట చెప్తా. ఇప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు, నిరంజన్ రెడ్డి ఉన్నాడు, మా కిషోర్ ఉన్నాడు, చిన్న చిన్న పిల్లలు అనుకున్న పిల్లలు కూడా అద్భుత క్రిషాంక్ ఉన్నాడు. ఎంతమంది పిల్లలండి నిరంతరం కష్టపడే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఏదో ఒక సార్ మా దాసో శ్రవణ్ ఉన్నాడు,
దే నెవర్ స్టాప్. ఏదో ఒక చాలా సబ్జెక్ట్తో చెప్పుకుంటున్నారు కదా. ఓకే, ఇప్పుడు మన రెసిడెన్షియల్ స్కూల్ ఇష్యూస్ వచ్చింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెట్టలేదా, మంచి పెట్టి ఏం జరుగుతుందో చెప్పారు కదా. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ప్రతి వాళ్ళు అవకాశం తీసుకున్నారు కదా. ఓకే, సో అది నేనేమంటున్నా అంటే డెఫినెట్గా ఆ మేరకు ఇంకా పెరగాలని మీరు కోరండి. ఇంతకంటే ఇంకా కొత్త ఒక లీడర్షిప్ నిరంతరం చెప్పే ప్రయత్నం చేయాలి. ఇంకెక్కువ లీడర్షిప్ రావాలని కోరుకుంటే నష్టం ఏం లేదు. ఒక్క మాటలు చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ అనేది బలపడితే, వాస్తవంగా మాట్లాడుకోవాలంటే లీడర్షిప్కి ఫ్యాక్టరీ అవుతుంది. ఓకే, ఏ ప్రాంతంలోనైనా ఒక ఉద్యమం వస్తే ఒక లీడర్షిప్ వస్తుంది. తెలుగుదేశం ప్రాంతీయ పార్టీలు ఎక్కువ కుటుంబ సభ్యుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎంత స్వభావం ఉన్నప్పటికీ కూడా మీకు స్ట్రైట్ అడుగుతున్నా నేను, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సాంప్రదాయక కాంగ్రెస్ పార్టీని కాదని ఎంత లీడర్షిప్ వచ్చిందని తెలంగాణలో వచ్చింది కదా. మరి అట్లనే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత స్థానికంగా ఎంతమంది లీడర్లు అయిండ్రు కదా. ఒకనాడు ఒక పిడికెడు మంది అవే కులాలు, అదే వర్గాలు, అదే ముఖాలు అట్లనే ఉండి దిష్టి బొమ్మలకు నేలాడుతుండేది నేషనల్ పార్టీలల్లో. ఫస్ట్ ఆనాడు టీడీపీ తర్వాత టీఆర్ఎస్ నుంచి బోర్డు కొత్త ఫేస్లు వచ్చినాయి కదా, నిలబడ్డాం కదా. మాలాంటి వాళ్ళం ఒక స్థాయి లోపల తెలంగాణ రాజకీయాల్ని వీళ్ళు చెప్తే వినాలని స్థాయికి తీసుకొని వచ్చినాం కదా. దట్ ఈజ్ అడ్వాంటేజ్. ఆ వారసత్వం కొనసాగాలి ఇప్పుడు కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే, మీకు అల్టిమేట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే ఉద్యమ దశలో పుట్ట కొత్త ఫేస్లు సర్ఫేస్ అయినాయో, ఉద్యమాన్ని లీడ్ చేసినాయో, అవి 10 ఏళ్ల రాజకీయ అధికారం తర్వాత కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నాం. ప్రతిపక్షంలో కూడా ఆ స్థాయి పెరగాలని కోరుకోవాలి, కొత్త వాళ్ళు రావాలని కోరుకోవాలి. అట్లా ఉండాలని కూడా నేను కేసీఆర్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. సోమవారం రోజు ఇవాళ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యి, దీనికంటే ముందైతే మాత్రం ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఒక చర్చ. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఇటు కాంగ్రెస్ అంటుంది. అసెంబ్లీకి వస్తున్నాడు, సబ్జెక్టు ప్రిపేర్ కాండి, ప్రిపేర్ కాలేదు అంటే మాత్రం కుదరదు, సింహం వస్తుంది, ఇక జాగ్రత్త అని కూడా ఇటు బీఆర్ఎస్ నుండి. మొత్తానికి వచ్చాడు, హాజరు వేసుకున్నాడు. ఆ తర్వాత ఒక 3 నిమిషాలు అంటే 3 నిమిషాలు అసెంబ్లీలో కూర్చొని వెళ్ళిపోయాడు. దీనికి ఎట్లా మీరు విశ్లేషిస్తారు? నేను మీరు అన్నంత ఇప్పటిదాకా ఎంతో తెలిసింది కూడా నాకు ఇప్పుడే మీరు అన్నమాట తెలిసింది. నేను కూడా సహజంగా వారు అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల మీద తన ఒపీనియన్ కూడా, అంటే మరీ ఏదో అఫెన్స్లో మాట్లాడేటది కాకుండా ఒక రాజనీతిజ్ఞుడిగా తన పద్ధతిలో మాట్లాడతారని మనం అనుకున్నాము. కారణాలు ఏమిటో నాకు తెలియదు, కానీ మీరు అన్నట్టుగా కాసేపు విశ్రమించడం జరిగిందని మీరు అన్నారు. ఇప్పుడు సరే, ఈ రోజుతోటి ఎండ్ అని ఎందుకు అనుకోవాలా? బహుశా రేపు ఎల్లుండి ప్రిపరేషన్ మంచి చెడు నుండి మళ్ళీ వస్తారా రారా కూడా నాకు తెలియనప్పుడు నేనేమి కామెంట్ చేయలేను. బట్ డెఫినెట్గా కేసీఆర్ గారు మాట్లాడితే సంక్షేమ ఫలాల గురించి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ గురించి, గ్రామీణ ప్రాంతంలో రైతుల గురించి వారు విస్తృతంగా మాట్లాడితే అన్ని విధాలా మంచిగా ఉంటుంది పార్టీకి అని చెప్పేసి అనుకుంటా ఉన్నా. కేసీఆర్ గారు మాట్లాడితే వినాలనేటువంటి ఉత్సాహము, వినడం ద్వారా పార్టీ ఎడల పెరిగేటువంటి రేటింగ్ ఏదైతుందో, లీనింగ్ ఏదైతుందో అది డెఫినెట్గా కూడా అవసరమని భావిస్తూ ఉన్నా. సో పార్టీ బాగోగులు ఉండాలనుకుంటే కేవలం ప్రతిపక్షంగా ఉండి రేవంత్ రెడ్డికి ఆన్సర్ చేయడం కోసం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆన్సర్ చేయడం కోసం కేసీఆర్ గారు రావాలని అనుకోవడం లేదు. బాధ్యత కలిగిన 10 ఏళ్ళు పనిచేసిన ఒక ముఖ్యమంత్రిగా, 14 ఏళ్ళు ఉద్యమం నడిపించిన వాడిగా వారు ఏం మాట్లాడతారని వినగోరేటువంటి వాళ్ళు ఉన్నారు కదా, చాలామంది శ్రోతలు ఉన్నారు కదా, ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళ కోసం వారు రావాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. కానీ ఇదే సమావేశంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం అయితే జరిగింది. ఆ ఉన్న తక్కువ టైంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడైతే కేసీఆర్ గారు కూర్చున్నారో అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి స్వాగతం పలికి, దాంతోపాటు ఆయన పక్కకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా స్వాగతం పలికారు. ఆ యొక్క సందర్భాన్ని ఏం చెప్తారు? ఇప్పుడు ఎక్కడ జరగని సన్నివేశం కాదండి. ఇన్ని మాట్లాడుకుంటే అసలు రాహుల్ గాంధీని ఒక దేనికి పనికిరాని పప్పు అని చెప్పేసి ఆట పట్టించేటువంటి పార్లమెంట్ లోపల కూడా సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు లేచి నిలబడడం, కరచాలనం చేయడం, రాహుల్ గాంధీ వస్తే విష్ చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. చాలా అసెంబ్లీ లోపల కూడా ఎంత విచ్చుకత్తులు దురుచుకున్నా కూడా ఒక సందర్భంలో సంభాషణ ఉంటుంది. చాలా గౌరవంగా ఇవాళ ఆ ఒక్క క్షణం కనపడేటువంటి వ్యూ ఏదైతుందో అది ఆహ్వానించదగ్గదని భావిస్తా ఉన్నా. తదనంతరం కూడా అంటే కేసీఆర్ని చూసి నమస్కారం పెట్టి కేటీఆర్నో లేకపోతే జగదీష్నో ఇంకెవరినో
ఏమంటారు అది ఏది పడుతుంది వ్యక్తిగతమైన భాష ఉంటుంది కదా, అది రేపటి నుంచి రావద్దని చెప్పేసి ఇదే సంస్కారం ఇదే పద్ధతిలో కూడా రేవంత్ రెడ్డి గారు కొనసాగాలని కోరుకుంటున్నాను. అదే సందర్భంలో ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా అస్తమానం నిరంతరం అన్పార్లమెంటరీ డిస్కషన్ లాంగ్వేజ్లోకి పోవాల్సిన అవసరం లేదు. నాన్ సీరియస్ కావద్దు, అసలు నాన్ సీరియస్గా మాట్లాడడం అనేది ఒక కుట్ర. నాన్ సీరియస్ నేనేమో ఒప్పని అంటున్నా, ఎవరన్నా కానీ ఇట్ ఈజ్ నాట్ బర్ బీఆర్ఎస్ అంటే దీన్ని మినహాయింపు లేదు బీఆర్ఎస్ కూడా. ఎవరమైనా కానీ నాన్ సీరియస్ టాపిక్లు, వాడు పొట్టోడు, వాడు మిషన్ లేనోడు, వీడు బట్టతలోడు, ఈ అసలు ఈ బాడీ లాంగ్వేజ్ షేమింగ్ తోటి ఏమొస్తుందని నేను అడుగుతున్నా. తర్వాత ఏది పడితే అది మాట్లాడము, తర్వాత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, ఇది సిస్టమ్ కాదు. తర్వాత చాలా సందర్భాల్లో నేను చెప్పాలనుకున్నా కానీ మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఆడు మగోడైతే, వీడు ఆడదైతే, వాడు రండి అయితే, ఈ భాష ఎండి కావాలని కోరుకుంటున్నాను. నిజంగా సార్, ఎందుకంటే ఈ మధ్యన నేను అంటే నేను నా రిక్వెస్ట్ చెప్తానండి. కేసీఆర్ అన్నాడు కదా అంటే, కేసీఆర్ అని ఉంటే నువ్వు అనకబ్బా, ఏమైనా రూల్ ఉందా? నువ్వు అంటే ఆయన కంటే నువ్వు 2 మాసాలు అనాలని రూల్ ఉందా? ఇది ఎక్కడ సిస్టము? కేసీఆర్ గారు అద్భుతమైన పద్యం చదువుతావు, నువ్వు చదువుతావా? మాట చెప్తున్నా. కేసీఆర్ గారు చాలా విషయాలు కొన్ని చాలా గొప్ప ప్రజెంటేషన్ నువ్వు చేయగలుగుతావు, చేయలేవు కదా. మరి అది నువ్వు దాన్ని కాపీ చేయలేనప్పుడు దీన్ని ఎందుకు కాపీ చేస్తున్నావు? నువ్వు కేసీఆర్ గారు అన్నారు కదంటే, మొదలుపెట్టింది కేసీఆర్ అని ఇటు బీజేపీ కూడా అంటుంది ఈ కల్చర్ మొదలు పెట్టిందని. ఇప్పుడు బీజేపీ అనడం లోపల ఇవాళ బండి సంజయ్, అరవింద్ మాట్లాడే భాష ప్రకారము దాని గురించి మాట్లాడే నైతికమైన కనీస స్థితిలో ఉన్నారా అండి వాళ్ళు? ఒక నేషనల్ పార్టీ ఏ స్థాయిలో ఉన్నాం మనము, ఏది పడితే అది ఏంది, అది అసలు ఆ లాంగ్వేజ్ ఏంటిది? నేను అంటున్నా, మీరు ఏ ప్రతిపక్షము అసలు అసెంబ్లీలా మీరు దేనికి ప్రతిపక్షం? జాతీయ స్థాయిలో మీరు రోజు కొట్లాడుకొని ఒక జాతీయ స్థాయిలో భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర పోరాటం నుంచి ఒక సుదీర్ఘ కాలంలో ఒక జాతీయ పార్టీని మీరు ఎంత చిన్న చూపుగా తీసివేస్తారో అందరు పార్లమెంట్లో చూస్తూనే ఉన్నారు. మరి తెలంగాణకు వచ్చేసరికి మీరు ఇంత నిరంతరం మాట్లాడితే కేసీఆర్ కుటుంబం ఏం చేసినావు, ఇంకా అన్పార్లమెంటరీగా ఏం బిక్తురు మీరు అనే టైప్లో కూడా మాట్లాడే పద్ధతి ఏందో అదేం పద్ధతి అది నేను అడుగుతున్నా. ఇక మాట్లాడుకుంటే అసలు టైం వేస్ట్. నా ఉద్దేశంలో దీని గురించి ఎక్కువ మాట్లాడుకోవద్దు. ఇక వారు మాట్లాడటం ఎవరన్నా కానీ మా పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, భాష అనేది సంబోధించడం అనేది సరే నువ్వెంత అది అంత మేరకు అనుకుంటే ఓకే, కానీ అంటే ఈ మాత్రం కూడా గతంలో అనుకోకపోయేటోళ్ళు. నువ్వెంత అనేటువంటి పదం కూడా ఇదివరకు అనకపోయేటోళ్ళు. సరే ఇప్పుడు అట్లీస్ట్ నేనేమంటే ఒక విషయం మీద ఉందో ఆ మేరకే పరిమితమై మాట్లాడుకుంటే వ్యక్తిగత భాష లేకుండా వెళ్ళిపోయింది. తర్వాత స్త్రీలను అవమానించేది, గాజులు వేసుకుంటున్నావు, నువ్వు కూడా అయితే నీ మీసాలు గడ్డాలు ఉంటాయి. ఏమైతే మీసాలు గడ్డాలు లేకపోతే మహత్తరమైన పోరాటాలు ఎంతో మంది మీసాలు గడ్డాలు వచ్చావా అంటున్నా, వాళ్ళని కూడా తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు వద్దు కదా. మరి ఏం అవసరం వస్తుంది వీటితోటి? నేనేమంటే ఇవి అసలు ఒక పార్లమెంటరీ సిస్టమ్కి వచ్చేంత బాలశిక్ష కనీసమైన లాంగ్వేజ్ నేర్చుకొని రావాలి. మరి రాకపోతే మౌనంగానే ఉండు, మనకి ఎందుకు అంటున్నా. నీకు భాష రాకపోతే మౌనంగా ఉండు. నువ్వు ప్రజెన్స్లో ఉండి ఏం మాట్లాడకపోతే ప్రజలు ఈయన ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి అంత పరిస్థితి ఏం లేదు భారతదేశంలో. ఇంకా ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ జరిగే చర్చల మీద ప్రజలు ప్రభావితమై అబ్బా ఈరోజు ఏం మాట్లాడతారు అని చెప్పేసి కళ్ళప్పగిచ్చి క్రికెట్ స్కోర్ చూస్తున్నట్టు, పుష్ప సెకండ్ టు థర్డ్ చూస్తున్నట్టు, బాహుబలి చూస్తున్నట్టు ఏం చూస్తలేరు. లేదు ఆ పరిస్థితి ఉందా చెప్పండి మీరు? పోనీ లేదు కదా. మరి 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 ఎందుకు అంత బాధ ఎందుకు అంటే ఏంటిది? ప్రజలు సినిమాలు చూస్తానికి అలవాటు చేసి మనము అసెంబ్లీ పార్లమెంట్ లోపల ప్రజల జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని వదిలేసేసి చర్చ వదిలిపెట్టేసి ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నాం అనే కదా దాని అర్థం. ప్రజలు చీప్ ఎంటర్టైన్మెంట్కి అలవాటు చేసే బదులు మనమే చాలా ఆర్తితో కొట్లాడుతున్నాం అనుకున్నప్పుడు అరే వాళ్ళు మనం మాటినాలే, రేపు నా పిల్లల ఫీజుకి పనికొచ్చేది, నా వ్యవసాయానికి పనికొచ్చేది, నా ఇంటికి పనికొచ్చేది అని చెప్పేసి కన్సర్న్ పెరగాలి కదా. అట్లా పెరిగే డైరెక్షన్లో రాజకీయాలు ఉండాలి, చర్చ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మొన్న కేసీఆర్ గారి ప్రెస్ మీట్ అయింది, ఆయన నోట మీ నోట ఒక పదం సిమిలర్ ఒక పదం వినిపిస్తుంది, అది టీఆర్ఎస్ అని. ఆయన టీఆర్ఎస్ అని 2-3 సార్లు వాడిండు. ఏం తేడా లేదు అంటే పార్టీ పేరు మారింది. నిజంగా ఇంకా టీఆర్ఎస్ఏ ఉంటే బాగుండే చాలా మంది కోరుకుంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ అని మార్చడం వల్ల కూడా తెలంగాణ పదం వల్ల నష్టమైంది. ఒకవేళ ఆ పేరే ఉంటే బాగుండే ఒక చర్చ నడుస్తుంది. ఆ టీఆర్ఎస్ అయితే వీడే పరిస్థితి మీకు కనపడలేదు, ఆయన నోటి నుండి అదే వస్తుంది. టీఆర్ఎస్ మళ్ళీ ఒకసారి రాబోతుందా? నేను ఒక మాటతో మీకు చెప్తా. సరే ఆనాడు బీఆర్ఎస్కి మారినప్పుడు నేను లేను కాబట్టి నేను చెప్పలేదు. ఉంటే ఏం చేసేవారు?
కొట్టాడేవాళ్ళు. నేను డెఫినెట్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నీకు ఒక రోల్ మోడల్ తెలంగాణ నువ్వు చెప్పదలుచుకుంటే కంపల్సరీ చేయవలసిన పని ఏంటంటే ఆల్ ఇండియా లెవెల్లో ఆ పార్టీకి ఆ నేమ్ ఉండడం తప్పేం లేదు. ఎందుకంటే ఏఐడిఎంకే అనే పార్టీ డిఎంకే పార్టీ పోయి ఆల్ ఇండియా లెవెల్లో ఉండగా తృణమూల్ కాంగ్రెస్ ఉండగా పెద్ద విశేషం ఏమి కాదు. వాస్తవానికి అవి లోకల్ పార్టీస్ అవి నో డౌట్. బట్ ఆల్ ఇండియా లెవెల్ ఇష్యూస్ నోట్ వచ్చినప్పుడు ఒక అంశం ఉన్నది. బీఆర్ఎస్గా మార్చడం లోపల నాకేం భిన్నాభిప్రాయం ఏం లేదు. ఉంటే టీఆర్ఎస్గా ఉండేటువంటి స్వభావం ఉండాలి తప్ప పేరుతో వచ్చేటువంటిది ఏం లేదు. స్థానికంగా తెలంగాణకు సంబంధించి నాటి టీఆర్ఎస్కు అస్తిత్వం గురించి ఏ కమిట్మెంట్ ఉందో అదే కొనసాగాల. జాతీయ స్థాయిలో పొరుగు దేశాలతోటి ఇవాళ ఇష్యూస్ అవుతున్నాయి, లేకపోతే అంతర్జాతీయ ఒక ఇష్యూ అయింది. అయినప్పుడు జాతీయ స్థాయిలో ఏదైతే చర్చ జరుగుతుందో దాని మీద మనకు టోటల్ కన్సర్న్ తోటి రోడ్డు ఎక్కినా ఎక్కకపోయినా కనీసమైన కన్సర్న్ కూడా ఉండాలి. దురదృష్టం ఏంటంటే దేశంలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఎంత చిన్నగా కుంచుకుపోయినంటే ఎవరో ఒక సంకల చేరి ఈ 5 ఏళ్ళు గడుపుకొని గెలిచిన 4 ఎమ్మెల్యేలు ఎంపీలకు ఏదో వాళ్ళకు కొన్ని అప్పచెప్పేసి ఇస్తే ఒడిచిపోద్దని అనుకుంటున్నాను. బట్ దేశ ప్రజలు పార్లమెంటు పంపినా అసెంబ్లీకి పంపినా మీ నుంచి ప్రతిపక్షంలో స్థానిక అంశాల మీద మీ యొక్క అభిప్రాయం చెప్పమని జాతీయ స్థాయిలో దేశం ఇంట్రెస్ట్ లోపల ప్రపంచం ఇంట్రెస్ట్ లోపల విషయాన్ని కూడా ప్రస్తావించమని అర్థం. సో అట్లాంటి దాన్ని కూడా బీఆర్ఎస్ అలవర్చుకోవాలి. మా 4 ఇప్పుడున్న రాజ్యసభ సభ్యులు భవిష్యత్తులో గెలిచే వాళ్ళు కూడా పార్లమెంట్లో విస్తృతంగా చర్చలో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటాను. కానీ రాజ్యసభ సభ్యుల్లో మీ పార్టీలో పక్క పార్టీలో కూడా ఈ మధ్యకాలంలో వ్యాపారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళు మాత్రం వ్యాపారులు ఒక లైన్ దాటి మాట్లాడలేరు. ఇలాంటి కల్చరు అన్ని పార్టీలో కూడా మొదలవుతుంది. వ్యాపార కార్పొరేటర్సు వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్ల పార్టీ వాయిస్ లేకుండా పోతుంది. మంచి ఒక ప్లాట్ఫామ్ ఉపయోగించుకోలేని పరిస్థితి అన్ని పార్టీలో కూడా కనిపిస్తుంది. ఈ సందర్భాన్ని సరే నేను నెగటివ్ కామెంట్ చేయను, కానీ ఆ విషయంలో అయితే నార్త్లో ఉన్న కొన్ని పార్టీలు అయితే చాలా అద్భుతమైన లీడర్షిప్ని పంపుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఆ పిల్ల పేరు మహువా మొహితా ఉంటాయి అమ్మాయి కదా, ఆమె కానీ మనోజ్ జాన్ ఉంటాడు ఆర్జేడీ నుంచి, ఓకే, ఇంకా చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి, ఈవెన్ తమిళనాడులో డిఎంకే నుంచి అద్భుతమైన స్టేక్ తీసుకొని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆ అవకాశం టీఆర్ఎస్ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను, బీఆర్ఎస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సరే ఇప్పుడు రవి గారు ఎవరైతే ఇవాళ మెయిన్ అన్నిటికంటే ముఖ్యంగా సురేష్ రెడ్డి గారు ఉన్నారు. సురేష్ రెడ్డి గారు సీనియర్ పార్లమెంటరీ వారు మంత్రిగా పనిచేసిండ్రు. పార్థసారథి రెడ్డి కూడా మీ రాజ్యసభ సభ్యుడు. పర్లేదు, ఇప్పుడు మీరు ఒక పార్థసారథి రెడ్డి మాట్లాడకపోయినా మిగతా వాళ్ళు మాట్లాడతారు కదా. పార్థసారథి రెడ్డి కూడా దేశంలో ఫార్మా కంపెనీలు ఇంకేమి చేయవలసిన విషయం కూడా మాట్లాడాలి. అభియోగాలను పట్టించుకొని ఆగిపోవద్దు కదా ఎవరైనా. ఓకే, నేను ఒప్పని అంటున్నాను, వేదికను వాడుకోవాలి. నీ బాధ్యత కదా అది. నీకు ఏం టాలెంట్ ఉందో ఏం కెపాసిటీ ఉందో అంశాన్ని తరచు చూసే అవకాశం తీసుకోవాలి, కొట్లాడి తీసుకోవాలి. కేసీఆర్ గారు చెప్తారా ప్రతిసారి తీసుకోమని చెప్పేసి. అందుకోసం ఆ 4 కూడా బాగా బలంగా కొట్టాడని కోరుకుంటున్నాను. జాగృతి కవిత ప్రతి సందర్భాన్ని ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ జనం బాట అనే కార్యక్రమాల ద్వారా జెట్ స్పీడ్లో ఇటు సర్కార్ను గత సర్కార్ను బీఆర్ఎస్ పార్టీని ఏకకాలం 3 పార్టీని టార్గెట్ చేసి వెళ్తుంది. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ సైడ్ నుండి ఒక మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అది తిరిగి చెప్పలేని పరిస్థితి. కవిత వెళ్తున్న దారి, ఆమె కొత్త పార్టీ పెడుతున్నాను అని ఒక ప్రకటన కూడా చేస్తున్నారు. మీరు చూసిన కవిత, మీరు చూస్తున్న ఆమె కార్యక్రమం చూస్తుంటే ఎవరికి నష్టం ఎవరికి ప్లస్, ఒకవేళ ఏమనుకుంటున్నారు మీరు? నేను కవిత విషయంలో మీరు అన్నట్టుగా అట్లా నేనేమి చూసుకపోతే జట్ అని నేను అనను, కానీ ఒక ఆడపిల్ల ప్రయత్నం చేయడం అనేది చెప్పేటది డెమోక్రటిక్ స్పేస్ తీసుకుంటామంటే మనకేం నష్టం లేదు. కానీ ఏది ఇవాళ అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం మీద మాట్లాడకుండా, ఏది కేంద్రంలో అధికారంలో ఉందో ఇది చేయకుండా, గత ప్రభుత్వంలో ఏదో జరిగిందని చెప్పేసి నిరంతరం వల్లవేసేటువంటి దానివల్ల మీరు నెరవేర్చదలుచుకున్న ప్రయోజనము ఇవాళ తెలంగాణ లోపల బీఆర్ఎస్ ఏం చేసింది వెనకటని చెప్పడం కోసం ప్రజలు ఎదురు చూస్తలేరు. ఓకే, బీఆర్ఎస్ స్పృశించినటువంటి అంశాలని కవిత స్పృశించి బలంగా మాట్లాడితే బాగుండని కోరుకుంటారు. ఆ పని ఆమె చేస్తే అలాంటి వాళ్ళని తప్పకుండా ఆహ్వానిస్తాం. అట్లా కోరండి. ఎందుకంటే చాలా విషయాలు చెప్పిన ఇట్లు ఉండాల్సి ఉండే అన్న కదా, ఆ ఇట్లుండాల్సిన అంశాలు మొత్తం రేపు కవిత కనుక అదే పనిలో పెట్టుకుంటే తప్పకుండా నాలాంటి వాళ్ళం వీ డెఫినెట్లీ వెల్కమ్. స్పేస్ ఉంటుందా తెలంగాణలో ఇప్పుడున్న 3 పార్టీలు కాక? నేను ఒక్క మాట అంటండి, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు, విజయశాంతి
ఈ దేశ ప్రజల ముందు నిరంతరము తెలంగాణ అంశాన్ని జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేసింది. ఓకే. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాడున్నా, ఎక్కడ తెలంగాణ వాడున్నా వాడు వ్యతిరేకించడమో అనుకూలంగా మాట్లాడమో నేర్చుకోవడానికి స్పేస్ ఇచ్చింది. అట్లాంటి వారసత్వం నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఆకాశమే అద్దు పనిచేయదలుచుకుంటే, ఎందుకంటేనంటే దీనికి వేరే ఇంకేం లేవు. రెండవది ఏమంటే యు ఆర్ మేకింగ్ ఈక్వల్ డిస్టెన్స్. అంటే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సమానమైనటువంటి దూరంలో ఉండి ఇండి కూటమి నుంచి కూడా మీరు దూరంగా ఉన్నారు. ఇండి కూటమి లాంటి దగ్గరికి పోతే బాగుండని మనలాంటి వాళ్ళని కోరుకోవడం తప్పేం లేకపోవచ్చు, కానీ అనేకమైనటువంటి ఎత్తుగడలు స్థానికంగా ఉన్నటువంటి వైరుధ్యాలు కూడా కారణమవుతాయి. అందుకోసం నేను జాతీయ స్థాయిలో కొట్లాడదలుచుకుంటే చాలా అద్భుతమైన స్పేస్ తీసుకోవచ్చు. ఓకే. కవిత గారు మరి ఇప్పుడు నేనేమన్నా మీరు అన్న మాట ఇప్పుడు ఉంది కదా, అధికారంలో పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నప్పుడు ఆ స్పేస్ తీసుకుని ఉంటే ఇవాళ ఒక మంచి పార్లమెంటరీగా ఒక పేరు వచ్చేది కదా, అప్పుడు యూజ్ చేసుకుంటే. అని మీరు ఇవాళ మాట ఏదో మాట అదే పని మీరు అవాళ్ళు చేయాల్సి ఉండే కదా. రెండవది మాలాంటి వాళ్ళము ఉద్యమకాల అంశంలో పుట్ట చంద్రశేఖరరావు గారు చెప్పాల్సిన విషయంలో మీరు ఇంకా చొరవ చూపెట్టుంటే ఒక అపవాదం ఎక్కడైనా జరిగింది ఏమని ఉంటే అది ఇంత దూరం రాకపోయేది కదా. అసలు ప్రభుత్వమే ఇవాళ రాకుండా పోయే పరిస్థితి నుంచి మీరు కొంచెమైనా కూడా మేల్కొని ఉండి మాట్లాడుంటే బాగుండేది కదా. సరే, వారు ఈ అంశంలో కూడా రైతులకు చేతులకు వేడిలు వేసిండ్రు. ఇది వేసింది నేను కూడా ఆ ప్రభుత్వం ఉన్నా కాబట్టి ఆ తప్పిదం నేను కూడా బాగా అన్నారు కదా. అట్లాంటి రిజైండర్, అట్లాంటి ఒక విన్నపం లేదా ఒక సబ్మిషన్ ఏదో తప్పకుండా ఆహ్వానించదగ్గదే. నేనేమంటున్నా, తెలంగాణ ఈ 9 ఏళ్ల పాలన లోపల ఏమేమి జరిగిందో విషయం లోపల నువ్వు చెప్పేప్పుడు ఆ పార్టీని ఇరుకునబెట్టడం అనేటువంటి ఎజెండా కంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఏం నేర్చుకుంటుంది అనేట్టు ప్రశ్నించే డైరెక్షన్లో ఉండుంటే బాగుంటుంది. తెలంగాణ ప్రజలు అట్లాంటి దానికోసం ఎదురు చూస్తారు తప్ప ఈమె నిరంతరం కాలేలా కట్టబెట్టినట్టుగా అసలు ప్రతిపక్షంగా ఉండే పాత్ర వదిలిపెట్టేసేసి ఈమె ప్రభుత్వానికి ఏదో మాట్లాడుతూ ఇది అందియడం బాగాలేదు అనేటువంటి యాటిట్యూడ్ చాలా మందిలో ఉందని భావిస్తా ఉన్నా. రెండవది నేను అంటే స్ట్రైట్గా అడుగుతున్నాండి, తెలంగాణ ప్రజలకు అంత ఓపిక లేదంటే మనం ఏది చెప్పినా విందాము, ఏదో అంటే దైవాంశ సంభూతులుగా మేము చెప్తాము వింటారు అనేటువంటి యాటిట్యూడ్ ఎవరికి కూడా మంచిది కాదు. ఎందుకంటున్నంటే ఇక్కడ మట్టి మనుషుల చరిత్ర నిర్మించినటువంటి రాష్ట్రం ఇది, భూమి ఇది. ఇక్కడ మనమే అంటే ఇప్పుడు మీరు పైనకు చూస్తే కూడా కాంగ్రెస్లో నిన్న చర్చ మీరు చూసుంటారు. అంటే ఆ కుటుంబం నుంచి వస్తేనే అద్భుతం జరుగుతుంది, ఆ కుటుంబం రక్తమే అద్భుతమైంది అనేది ఉంది కదా. అది బీఆర్ఎస్ మీద పడొద్దని నేను కోరుకుంటున్నా. ఓకే. ఎందుకంటే లీడర్షిప్కి అవకాశం ఇచ్చిన పార్టీ లోపల కొద్ది మంది చుట్టూ ఎందుకు తిరగాల? ప్రాంతీయ పార్టీలో స్కోప్ ఉండదంటారుగా. అట్లేం లేదు కదండి, ఎంతమంది లీడర్ కాలేదు. ఇప్పుడు కాలేదు, అందరూ మాట్లాడతలేరా? మంచిగానే ఉన్నారు కదా, అందరికి ఒక స్పేస్ దొరుకుతున్నది కదా. మీ అందరు నేను ఏమంటున్నానంటే ప్రాంతీయ పార్టీ అంటే ఇట్లనే ఉండాలని రూల్ ఏం లేదండి. అంటే కుటుంబాలుగానే ఉండాలని చెప్పి రూల్ ఏం లేదు. చాలా చాలా స్టేట్ల కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఒక వ్యక్తితో పాటు మంచి లీడర్షిప్ కూడా వస్తూ ఉన్నది. రెండవది నేషనల్ పాలిటిక్స్ లోపలనే ఒక సందర్భంలో కాంగ్రెస్లో బియాండ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబం కూడా లీడర్షిప్కు మనం పైకి లేపకపోయినట్టు పార్టీ నిలబడినటువంటి చర్చ వచ్చింది అక్కడ. మిగతా దగ్గర కూడా రావాలి కదా, అన్నిట్లో రావాలి కదా. రెండవది మూస పద్ధతి లోపల పార్టీలు నడుస్తాయి అనుకుంటే అది కరెక్ట్ కాదని అయితే భావిస్తాం. చాలా వరకు రాజకీయాలు మారినాయి కాబట్టి ఈ పద్ధతులు మారాలి. ప్రజల ఆస్పిరేషన్ మారింది కదా. బీసీ రిజర్వేషన్ మేము కూడా అధికారం రావాలి, మేము బీసీ సీఎం కావాలనుకుంటున్నామని యాటిట్యూడ్ నడుస్తున్న దేశం లోపల ఇప్పుడు దేశ ప్రధానే క్లెయిమ్ చేసుకుని ఆమె బీసీ అని చెప్పుకుంటుండు. ఆయన బీసీ ఎప్పుడైండు ఎట్లయింది చర్చ తర్వాత మాట్లాడదాం. అంటే ప్రజలకు విషయం తెలియజేసేటప్పుడు నేను బీసీ నేను తెలియజేయడం ద్వారా 4 స్టెప్పులు కిందికి దిగి మన బీసీలకు అధికారం రాని ఒక సాఫ్ట్ కార్నర్ కూడా దానికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడా అనే దాన్ని కూడా మనం ఆలోచించాలి కదా. ఇస్తున్నాడా లేదా, వాళ్ళు ఇవాళ రిజర్వేషన్కి మనం వచ్చినప్పుడు మన మిగతా ఏం జరుగుతుంది చర్చలు వేరే. బట్ అల్టిమేట్గా నేను కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ని, నేను కూడా రాజకీయ అంటరానితనాన్ని అనుభవించిన వాడిని అని చెప్పి ఫస్ట్ మీకు బాగా గుర్తుండతే మొదటి ఎలక్షన్లో మోడీ గారి యొక్క స్టైల్ అదే, అవునా? సో అర్థమేమి, నష్టపోయిన వాళ్ళగా ఉన్నామని చెప్పడం ద్వారా కుటుంబంకు మంచి పేరు వస్తుంది. ఓకే, అడుగు తగ్గడం వల్ల మంచిదే. అది నేను అనేది, అది ఎవరికైనా అప్లై అవుతుంది కదా. ఎక్కువ కాంట్రవర్సీ చేయొద్దు, అంతవరకు నేను చెప్పదలుచుకున్నాను. బీసీ ఉద్యమం చాలామంది ఏమనుకుంటున్నారు అంటే ఇంకా ఉద్యమాలు దాదాపు అన్నీ అయిపోయినాయి, ఒక మిగిలిందల్లా ఒక బీసీ ఉద్యమం, బీసీ రాజ్యాధికారం అని కూడా చాలామంది
నాయకులు బీసీ సంఘ నేతలు చాలామంది కూడా విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇంకొక రకమైన చర్చ ఏంటంటే ఇన్ని కులాలు ఉన్నాయి, మల్టిపుల్ కులాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సాధ్యమా? ఒక కులానికి ఒక కులానికి గ్యాప్ ఉన్నది. మరి అన్ని కులాలు ఏకతాటిగా ఈ ఉద్యమం వైపు అడుగులేస్తాయని ఒక ప్రశ్న. జనరేషన్ మారింది, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు యువత కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈ యొక్క భావజాలాన్ని వాళ్ళు తీసుకునే పరిస్థితి లేరు, ఉద్యోగము వ్యాపారం పరిస్థితిలో ఉన్నారని ఒక చర్చ. నిజంగా మీకు ఆ నమ్మకం ఉందా? బీసీ ఉద్యమం కానీ బీసీ రాజ్యాధికారం కానీ భవిష్యత్తులో సాధ్యమైన అవకాశాలు ఉన్నాయా? మీరు అన్నట్టు రిజర్వేషన్ స్టైలు, రిజర్వేషన్ అనుభవించే కులాల యొక్క ఆర్థిక స్థితి, సామాజిక స్థితి, చైతన్యం, మిగతా సమాజంతో ఉండేటువంటి హైబ్రిడైజేషన్ యాజ్ వెల్ as కన్ఫ్రంటేషన్, అంటే వాళ్ళతో కలిసి పనిచేయడము, వాళ్ళతోటి ఎదురుగా కొట్లాడడం, అంటే ఇంట్రెస్ట్లు ఒక్కోసారి ఇంటర్సెక్ట్ అవుతాయి. అంటే పరస్పర భిన్నమైనటువంటి ఒకటే ప్లేస్లో పని. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ ప్రైవేటైజేషన్ లోపల నీకు రిజర్వేషన్ లేదు. అక్కడ కాంపిటీషన్లో ఓ 100 మంది పిల్లలు ఎస్సీల నుంచి వస్తారు, ఓ 200 మంది బీసీల నుంచి వస్తారు, ఒక 400 మంది అప్పర్ కాస్ట్ నుంచి వస్తారు. వీళ్ళందరూ కలిసి పనిచేయాల్సిందే కదా. కలిసి పనిచేసే దగ్గర ఎవరెవరి సామాజిక చైతన్యం, కుల చైతన్యం కూడా పనిచేస్తుంది కదా. చేసినప్పుడు వాళ్ళు అనుభవించిన దాని నుంచి లీడర్షిప్ కూడా ఎదుగుతుంది కదా. ఇవాళ తెలంగాణలో లేదా భారతదేశంలో బీసీ రిజర్వేషన్ ఓబీసీ వచ్చి చాలా ఏళ్ళు అయింది. 25% విద్యా ఉద్యోగ అవకాశాలు వచ్చింది కదా. సో అది రావడం ద్వారా చాలా మార్పులు వచ్చినాయి కదా. పర్టికులర్లీ సాఫ్ట్వేర్ రంగంలో, లాలో అన్ని కులాల వాళ్ళు వచ్చినారు. సరే, జడ్జిలు ఎవరైతున్నారు, కొలీజియం ఏడ ఉన్నదో చర్చ వేరే, కానీ ఒక్క స్థాయిలో అయితే అన్ని రకాల సెక్షన్ రిప్రజెంట్ చేసే స్థాయి వచ్చింది కదా. అట్లా వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో బీసీలకి ఇంక ఏమి రాదు, వీళ్ళకి ఏం కాదు, వాళ్ళు ఏం పట్టించుకుంటే తప్పు. భౌతికంగా అంటే ఫిజికల్గా మనం గమనించినట్టయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కట్ ఆఫ్ పాయింట్ లోపల బీసీ కంటే ఎఫ్సీ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ ఆయనకు సీట్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈడబ్ల్యూఎస్ నాకు నష్టం కదా, వాళ్ళు 10% లేని వాళ్ళకి 10% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారని చెప్పి కామన్ సెన్స్ అర్థమవుతాయి కదా. ఎవరు ఈడబ్ల్యూఎస్ని తీసుకొని వచ్చినప్పుడు కూడా ఇది అన్యాయం అని చెప్పేసి అనుకుంటారు కదా. ఒక దశ వస్తుంది, మరి ఈడబ్ల్యూఎస్ని మీరు తీసివేసేదాకా మేము ఉద్యమం చేస్తామనే దశ కూడా రావచ్చు రేపు తెలంగాణలో. ఎవరు చెప్పగలుగుతారు? రకరకాల, నేను ఏమంటున్నానంటే నథింగ్ ఈజ్ పర్మనెంట్. పాలిటిక్స్లో డైనమిక్గా ఉంటుంది. విద్యార్థి సంఘాలకు ఎలక్షన్ అవసరం లేదన్నారు. ఎంతకాలం అనగలుగుతారు? ఇవాళ జేఎన్యూలో ఎలక్షన్ అయితే గెలిస్తే దేశవ్యాప్తంగా చర్చ అవుతా ఉన్నది. ఢిల్లీ యూనివర్సిటీలో గెలిస్తే దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది. ఒక పాట్నా యూనివర్సిటీలో జరిగితే దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది. చాలా ప్రాంతాల్లో కూడా స్టూడెంట్ లీడర్లు బ్రహ్మాండంగా రాజకీయాల్లోకి వచ్చి శాసిస్తున్నారు లేదా డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కూడా రేపు ఇంపాక్ట్ పడి యూనివర్సిటీలలో 1000 కోట్ల లీడర్తో సరిపోదండి, రేపు ఎన్నికలు కావాలని చెప్పేసి రేపు రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ వస్తుంది. కొట్లాడతారు రేపు వచ్చి. ఎందుకు కొట్లాడరు? సో నేను మీకు ఒక్కటే ఒక మాట నేను ఏమంటే, ఇప్పుడు ఇట్లనే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయమాకండి. సో మనలాంటి వాళ్ళం మీతో మాట్లాడడం ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, సొసైటీకి ప్రోగ్రెసివ్ కాంపోనెంట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు కాకపోతే రేపు అయితే ఇంకొక రోజుకి అవుతుంది. కానీ డెఫినెట్గా బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించినటువంటి ఎట్లయితే గుర్రం జాషువా గారు దళితుడికి ఈ దేశం రుణపడి ఉన్నది ఎట్లా మాట్లాడతామో, ఉత్పత్తి కులాలైనటువంటి బీసీలకు ఈ సమాజం రుణపడి ఉన్నది. రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకి అందవలసింది, రాజకీయ రిజర్వేషన్ రావాల్సింది. రేపు డీలిమిటేషన్ వస్తే ఆ సందర్భం వరకలనైనా కూడా కేవలం డీలిమిటేషన్ సీట్లు పెరగడమే కాదు, బీసీలకు చట్టసభలో కూడా రిజర్వేషన్ కూడా రావాలి. ఇది ఒక రోడ్ మ్యాప్. ఇది ఇప్పుడు మనలాంటి వాళ్ళం వేరే ఏం పని చేస్తాము, నాకు అది రాకపోయి ఇది రాకపోయి, నేను చైర్మన్ కాకపోతే ఎరబుక్, ఇది కాదు సమస్య. అల్టిమేట్గా సొసైటీలో ప్రోగ్రెసివ్ యాక్టివిటీ ఏం పెరుగుతుంది, ఇంకా పాలనా పరంగా ఏం జరుగుతుంది, లీగల్గా ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం వెతుక్కోవాలా. ఎంతసేపు అలా అయిపోయినట్టేనా? అట్లా కానే కాదు. 100% తెలంగాణలో భవిష్యత్తులో బీసీ రిజర్వేషన్ ఒక్కటే కాదు, బీసీ రాజ్యాధికారం దిశగా తప్పకుండా ఉంటారు. ఎల్లకాలం ఇట్లనే ఉంటాయి పాలిటిక్స్, వీళ్ళే నాయకులు ఉంటారని చెప్పి నేనేం అనుకోవడం. మీ అనుభవంలో చాలా నేనేమి నా జీవితం అంతా ఊపిరిన దాకా వీళ్ళే ముఖ్యమంత్రులు అవుతారని నేనేం కలగంతలేదు. తప్పకుండా నేను కూడా అస్పైర్ చేస్తా, నా వాళ్ళు కావాలని కోరుకుంటా. ఎందుకు కోరుకోవద్దు? దళితుడు ముఖ్యమంత్రి కావాలన్నటువంటి చంద్రశేఖరరావు గారు రేపు బ్యాక్వర్డ్ క్లాస్ కూడా ముఖ్యమంత్రి కావాలని అనడానికి ఆయనే సిద్ధపడతాడేమో. ఆయన సిద్ధపడకపోతే బయట ఉండే చర్చ అనివార్యంగా అనుకో పరిస్థితి కల్పిస్తుందేమో. అట్లా మనం నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. నేను ఏమి తెలుసుకున్నంటే ఇవాళ ఇట్లా జరుగుతుందని చెప్పడం కోసం, చిన్నబుచ్చడం కోసం చెప్పడం లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అదొక్క విషయం అయితే చెప్పదలుచు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం భయంకరంగా పెరిగిపోయింది. మన స్థానిక ఎన్నికల్లో చూసాం, మొత్తం కూడా ఓటుకు 500 నుండి
50,000 వరకు పెరిగిపోయిందంటే ఏ స్థాయిలో రాజకీయాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సామాన్యుడు పోటీ చేయాలంటే డబ్బు లేకపోతే ఎన్నికలకు పోలేదు, నీ దగ్గర ఎంత ఉంటే ఎంత పెడతావు ఎంత ఇస్తావు, డబ్బు లేకపోతే వద్దు రాజకీయాలని ఒక స్థాయి దాకా, ఒక పీక్ స్టేజ్ దాకా వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితిని చూస్తుంటే రాజకీయ నాయకుల పరిస్థితి ఏంది అసలు ఈ రాజకీయాలకు వచ్చారు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టెప్ బై స్టెప్ ఒక మోడల్ తయారవుతా ఉంది. గ్రామ స్థాయిలో ఎంట్రీ పాయింట్ లోపల ఫిల్టర్ అయ్యేటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత మిగతా డిఫరెంట్ సెక్షన్లో కూడా చేస్తాం. అసలు రాజకీయ నాయకుల పర్సెప్షన్ లోపట్నే అనవసరమైన విషయాలు చర్చకు పెట్టి అనవసరమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత ఎవడు గెలిస్తే ఏందని కాడికి వచ్చేస్తుంది కదా. ఎవడో కూడా డబ్బులు పెట్టుకొని గెలిస్తే అయిపోయాను తప్ప వేరే ఏం లేదు. అందుకోసం అది ఇంటర్ రిలేటెడ్. అది దీన్ని ఎట్లా పరిష్కారం చేయాలంటే ఇప్పటికిప్పుడు పరిష్కారం అయిద్దా కాదని టైం చెప్పలేను, కానీ ఇట్లనే మాత్రం ఎలక్షన్స్ మాత్రం ఉండవు. ఉంటే కనుక ఈ ఎలక్షన్లకు అర్థం కూడా లేదు. ఈ ఎలక్షన్లకు అర్థం కూడా లేదు. నువ్వు డైరెక్ట్గా వేలం పాడబడితే 400 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఇంక నీకు దానికి ఏమున్నది, లెక్క ఏమున్నది. ఓ ₹1 2 కోట్లు డిపాజిట్ చేస్తే ఎవడు చేస్తారో చెప్పి దాన్ని బట్టి మీ ఊరికి సర్పంచ్ వదిలిపెడతామని చర్చ ఏమున్నది దానికి, అంతే కదా. కోసం నేనైతే అనుకుంటున్నా డెఫినెట్గా ఇంతకంటే బెటర్గా ముందు ఉంటుందేమో అనుకుంటున్నా. ఇట్లనే ఉంటుంది అనేది అనుకోవడం లేదు భవిష్యత్తులో. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు కూడా ఉన్నాయి. ఏముందిరా నాయన 2 కోట్లు పెట్టి మొత్తం ఉన్నది అమ్ముకున్న తర్వాత రోడ్ల మీద పడ్డా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మీరు గమనించినట్టయితే. అందుకోసం గ్రామ స్థాయిలో డబ్బు ప్రభావం రాను తగ్గాల్సిన అవసరం ఉంటుంది, వస్తుందని భావిస్తా ఉన్నా. ఇక మీరు అన్న ఎంపీ ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చేసరికి అయితే వీ హోప్ ఇట్లనే ఉండకపోవచ్చు అని అనుకుందాం. ఎందుకంటే ఆమ్ ఆద్మీ వచ్చిన సందర్భంలో ఒక సందర్భంలో కొంత ఏదో ఆశపడ్డాం, కానీ చాలా నీరసంగా కొన్ని పరిణామాలు సంభవించినా అవి రావద్దని కోరుకు. కగారు గురించి ఇంతకుముందు ఒకసారి మాట్లాడారు. మీరు వామపక్ష నేపథ్యం నుండి మీరు వచ్చారు. ఈ మధ్యకాలంలో చూస్తుంటే వన్ సైడ్గా కగారు ఆపరేషన్ నడుస్తుంది. ఒకవైపు శాంతి చర్చలు అన్నా కానీ ఆ టాపికే ఊసులో లేదు. తద్వారా ఇంకా అరెస్టులు నడుస్తున్నాయి. అరెస్టుల కంటే ఎక్కువ లొంగిపోవడానికి సిద్ధమవుతున్న కొంతమంది లొంగుబాట్లు జరుగుతున్నాయి. కొంతమంది విషయంలో మాత్రం సీసీ మెంబర్ల వరకు అయితే మాత్రం సీసీ సభ్యులై ఎన్కౌంటర్ అయితే జరుగుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తుంటే కగారు ఉద్దేశం ఏంటి, దీని తద్వారా ఏం జరుగుతుంది, జరుగుతున్న పరిణామాల మీద ఏం చెప్తారు? మీరు ఈ మధ్యకాలంలో ఆపరేషన్ దురంధర్ అని ఒక సినిమా వచ్చింది, నేను పోయిన దానికి చూడాలి. నాకు అజిత్ దోవల్ దేశ రక్షణ ఎడల అనుకుంటే సీరియస్నెస్ ఏది ఉందో డెఫినెట్గా మా లాంటి వాళ్ళకి సంతోషమే అది. అయితే దేశం బయట ఉన్నవాడికి దేశం లోపల ఉన్నవాడికి తేడా చూపెట్టినటువంటి స్టేట్ యాటిట్యూడ్ ఉంటుంది కదా, అది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే నీ దేశ ప్రజలకు వచ్చేసరికి నీ యాటిట్యూడ్లో చాలా తేడా ఉండాలి. రెండవది, నిరంతరము దేశంలో ప్రజల గురించి ఎవడు మాట్లాడినా వాడు బయటి శత్రువు కంటే వీడే ప్రధానము అనేటువంటి యాటిట్యూడ్ ఉంది కదా, అది అల్టిమేట్గా ప్రతిపక్షాలు నోరు నొక్కుతాను పనికొస్తుంది తప్ప ఇప్పటికీ కాదు. ప్రతిపక్షాల్లో అవకాశవాదులు ఉండవచ్చును, అవినీతి పరులు ఉండవచ్చును, ఇంకేదైనా ఉండవచ్చును, కానీ వాడు మంచో చెడో ప్రజల మధ్యన ఉండి ప్రజల తరపున కొట్లాడుతుండా లేదా కానీ ప్రజలైతే రిప్రజెంట్ చేస్తున్నాడు కదా. చేస్తున్నప్పుడైతే ఆ గౌరవం కానీ ఆ సాఫ్ట్ కార్నర్ కానీ భారత రాజ్యాంగం కల్పించిన ప్రకారమే ఉండాలి. అందులో ఒక మాట ఉంటుంది, మీరు మొదటిసారి చెప్తా ఉన్నా, మై గాయల్ హూ మై ఘాతక్ హూ అని ఉంటుంది. గాయపడ్డవాడిని నేనే, హింస చేసేవాడిని కూడా, ప్రతిఘాత హింస చేసేవాడిని కూడా నేనే అంటాడు. నేను భారతదేశంలో ఇవాళ ప్రతిపక్షాల్లో మావోయిస్ట్ పార్టీలు ప్రతిపక్షాన్ని చూడాలి. దాన్ని దేశ అంతర్గత భద్రతకు ప్రమాదకరమైనటువంటి విదేశీ టెర్రరిస్టు లెక్కను ఇంకో టెర్రరిస్ట్ లెక్కను చూడవలసిన అవసరం లేదు. అట్లా చూడడం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైన విధానం. దానికి అజిత్ జోవల్ లాంటి వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. ఆ విషయంలో నాకు చాలా తీవ్రమైన భిన్నాభిప్రాయం ఉంది. బయటి దేశానికి సంబంధించిన విషయంలో కూడా ఏ విధమైన రాయితీ అవసరం, ఏ విధంగా సాఫ్ట్వేర్ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నడి రోడ్లో బాంబులు పెట్టి విచక్షణగా పేల్చేటువంటి వాళ్ళ విషయంలో కూడా మనం చిన్నగా చూసుకోవాల్సిన అవసరం లేదు. 100% స్ట్రాంగ్గా రెస్పాండ్ కావాల్సిందే, నిర్దాక్షిణ్యంగా అణచివేయవలసిందే. అదే సందర్భంలో దానికి ఎవరైనా ప్రజల దగ్గర నుంచి ఇక్కడ మద్దతు వస్తుందని కట్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అట్లా చేయడం వల్ల పరిణామాలు ఏముంటే చెప్పడం కూడా తప్పేమి కాదు. కానీ ఒక సుదీర్ఘకాలం ఒక అడవిలో నేనేమి ఇక్కడ మావోయిస్టు పార్టీ పోలీసులు బాంబులు పెట్టి లేపడమును, కక్ష కట్టి 30 మంది 40 మంది సిఆర్పిఎఫ్ జపాన్లు కాల్చడం, ఇవన్నీ ఏమి వాళ్ళు చెప్పినటువంటి దాని లక్ష్యం చేరుకునేట్టు కావు, అది ప్రూవ్ అయిపోయింది. నేనేమంటున్నా,
40 మందిని 70 మందిని చంపినటువంటి నువ్వు చచ్చిపోతే 70 మంది ఆదివాసులు ఒక దగ్గర కూడేటువంటి వాతావరణం లేకుండా మీరే తయారు చేసుకున్నారు. 70 మంది నువ్వు చంపిన తర్వాత స్టేట్ ఎట్లా ఊరుకుంటుంది? ఓకే, నువ్వు 70 మందిని సిఆర్పిఎఫ్ జవాన్లు చంపిన తర్వాత నువ్వు చనిపోయినాక 70 మంది రావాలని స్టేట్ ఎందుకు కోరుకుంటుంది అంటున్నా. సింపుల్ లాజిక్ అడుగుతున్నా. ఓకే, చాలా బేసిక్ లాజిక్. అందుకోసం మావోయిస్ట్ పార్టీకి చాలా సందర్భంలో బాలగోపాల్ గారు అప్పుడే అన్నారు, అధీకృతమైన హింస ప్రశ్నించడానికి అవకాశం లేకుండా ప్రభుత్వాలు ఎట్లా చేస్తాయో మీరు మీ ఏలుబడిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మీరు ఇన్ఫార్మర్ల పేర కోవట్ల పేరు ఏకపక్షంగా కాల్చివేయడం, కుటుంబాలు కాల్ చేయబట్టుకొని ప్రాధాన్యం ఇచ్చిన ఇంకో అవకాశం ఇవ్వకపోవడం ఏంటో అది ఆ ప్రజాకోర్టు జరిగే శిక్షలు ఏవైతున్నాయో అవి కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన కదా. సో ఇట్లా ఆ స్టేజ్ నుంచి ఇవాళ ఇక్కడ దాకా వచ్చినామా. నేనేమంటున్నానంటే వాళ్ళు బయటకు వచ్చి ఏం చెప్పుకుంటారు మావోయిస్ట్ పార్టీ వేరే సంగతి, కానీ వాళ్ళే స్పష్టంగా సాయుధ పోరాటాన్ని కొనసాగించడం సాధ్యం కాదు, కొన్ని చారిత్రక తప్పిదాలు చేసినామని చెప్పేసి ఇంత ఓపెన్ రిజైండర్ ఇచ్చిన తర్వాత ఇంక ఏమిటంటే పాకాని మంది చనిపోయాడు. నేను పోయి వచ్చినాను. చాలామంది అక్కడ వచ్చినటువంటి వాళ్ళు రాజకీయాలతో ఏం సంబంధం లేదు. ఇన్నేని తీసుకుపోయారు కాబట్టి జైలు వేసారు కాబట్టి అని చెప్పేసి వణికి చచ్చిపోవాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా, మీరు అట్లా భయపెట్టేది కూడా చాలా కష్టం తెలంగాణలో. పాకాని మంది రాజకీయాలు మోసి మేము అక్కడ అంత్యక్రియలకు పోలే, ఒక ప్రజల కోసం కొట్లాడినట్టు ఒక సిన్సియారిటీని అప్రిషియేట్ చేసిపోతామే తప్ప అర్బన్ నక్సల్ అనే పదం వాడుతున్నారు మద్దతు ఇచ్చినా కానీ. దాని నెక్స్ట్ టాపిక్ వస్తాను. నేనేమంటే ఈ ప్రభుత్వము అంటే పర్టికులర్లీ కేంద్ర ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ ఏదో నక్సలైట్ మావోయిస్ట్ పార్టీ ఏదో అది ఒక తీవ్రత వరకు అయితే కొంతవరకు భరించవచ్చు, కానీ ఇప్పుడు కొనసాగిస్తుంది అయితే అత్యంత దుర్మార్గమైంది. అది అంటే బహుశా దేశ చరిత్రలో ఎన్నడూ కొనసాగలేదు. వారు చెప్పే ప్రకారమే వారు న్యూట్రలైజ్ అంటారు. మీరు చాలాసార్లు విని ఉంటే మీరు ట్విట్టర్లో అమిత్ షా గారి ఒక స్టాండర్డ్ వర్డ్ వీ న్యూట్రలైజ్ ద నక్సల్స్ టాప్ లీడర్ సెంట్రల్ కమిటీ మెంబర్ నంబాలకేశ్వరరావు. న్యూట్రలైజ్ అంటే అర్థమేంటిదబ్బా? న్యూట్రలైజ్ అంటే డిఫ్యూజ్ చేయడం. నీ దగ్గర ఏమున్నాయి, బాంబు ఉందనుకో, బాంబు వైర్ కట్ చేస్తే డిఫ్యూజ్ చేసినట్టు, నీ దగ్గర AK-47 తూటాలు తీసేస్తే డిఫ్యూజ్ చేసినట్టు, ఇంకోది చేస్తే డిఫ్యూజ్ చేసినట్టు. ఏకపక్షంగా నువ్వు ఫైర్ చేసేసి న్యూట్రలైజ్ అంటే ఎట్లయితుంది? నువ్వు అల్టిమేట్గా నువ్వు చేయాల్సిన పని ఏంది? పాక్ హనుమంతు ఇవాళ సపోజ్ ఒక స్టేట్కి ఇన్ఛార్జ్ ఉన్నాడు, మీరు చెప్పే ప్రకారం 5-10 మంది, ఒకప్పుడు నువ్వు చెప్పిన 70 మంది 60 మంది అంచెల వారి వ్యవస్థ లేదు కదా. నువ్వు లొంగిపోకపోతే కాల్చి వేస్తావు, నువ్వు అనివార్యంగా లొంగిపోవాల్సిందే. అంటే ప్రతిఘటన నీ ఫైరింగ్ ఓపెన్ కాకుండా చంపడం అంటే అన్యాయమే కదా. నీకు అవకాశం ఉన్నది ఇప్పుడు, అప్పచెప్పు, స్టేట్కి అప్పచెప్పిన తర్వాత ఏ ప్రకారం జరగాలో అది జరుగుతుంది. నిన్నే వాళ్ళకి రివార్డులు లొంగిపోతారు కాబట్టి వాళ్ళకి ₹1 మంచమని ఇవ్వడం అడుగుతలేడు, వాళ్ళు కూడా ఏం అడుగుతలేరు. వాళ్ళు కూడా మేము లొంగిపోతే మాకు పైసలు ఏమని ఏమి అంటలేరు కదా. మేము మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ మాకు నచ్చిన రాజకీయంని మేము పునఃసమీక్ష చేసుకొని చేస్తామంటారు. ఏం కష్టమవుతున్నది దానికి? నేను చెప్పండి నాకు. అదే ఇప్పుడు కూడా ఈవెన్ టుడే ఇంకో 10 మందో 20 మందో నువ్వు చెప్పే ప్రకారం ఉండనుకోలే, 100 మందో ఉండనుకోలేదు. 100 మందిని లక్షల సైన్యం. మన మధ్యలో వార్త చూసిన ఒక ఇజ్రాయెల్ నుంచి మధ్యకాలంలో 4 లక్షల AK-47 అయ్యర్ అమ్యునిషన్ ఎవ్రీ మంత్ సప్లై చేస్తాడు కదా, అగ్రిమెంట్ రాసుకున్నాడు. 4 లక్షల తుపాకులు ప్రతి నెల రాగలిగే అంత బలంగా ఉన్నటువంటి భారత సైన్యంకి 100 మందిని 200 మందిని న్యూట్రలైజ్ చేయడం కష్టమా? ఒక దగ్గరికి దారిలోకి తీసుకొని వచ్చేసి ప్రభుత్వం దాని అనుకున్న ప్రకారం శిక్షణ చేయడం పంపడం కష్టమా? లేదా లీగల్గా మీకు ఈ కండిషన్ అవాయిడ్ అయ్యి ఉండండి, భవిష్యత్తులో జరిగితే మొత్తం పరిణామాలు తీవ్రంగా ఉండే హెచ్చరించేసి ప్రధాన శ్రమంత రాజకీయాలు భాగస్వామ్యం చేయడం కష్టమా? నేను అడుగుతున్నా. ఏమో రేపు మావోయిస్ట్ పార్టీ లీగలైజ్ అయిన తర్వాత నిన్న CPI పార్టీ ఎట్లయితే 100 ఏళ్ల దినోత్సవాలు అద్భుతంగా ఎట్లా జరుపుకుందో వాళ్ళు కూడా అట్లే జరుపుకుంటారేమో. జరుపుకోనియండి, ఏమవుతుంది? ఈ దేశంలో ఇప్పుడు కూడా ఒక వామపక్ష రాజకీయ పార్టీ కేరళ అధికారం చెలాయిస్తా ఉంది కదా, కొనసాగిస్తుంది కదా, అక్కడే జరుగుతలేదు కదా. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల లోపల లా అండ్ ఆర్డర్ లోపల కేంద్ర ప్రభుత్వానికి సహకరించే విధంగా అదుపు తప్పకుండా ఇవాళ చాలా వామపక్ష శక్తులు చాలామంది పార్టిసిపేట్ అవుతున్నారు. ఎందుకు పార్టిసిపేట్ అవుతున్నారు? ఆ ప్రాంతాల లోపల హింస అనేది ప్రజలకు నష్టం కలిగిస్తుంది, ప్రాంతీయత పేరు మీదనో దేశాన్ని వ్యతిరేకత పేరు మీదనో దీన్ని ఉద్రిక్తత లోన్ చేయవద్దని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ కూడా భావిస్తున్నాయి. అని నిరంతరము అంతర్గత సంక్షేమంలో మణిపూర్ కొట్లాడాలని, నాగపూర్ ఉండాలని చెప్పేసి ఏ వామపక్ష పార్టీ కోరుకోవడం లేదు. సో ఈ విషయం కూడా నేను తెలియజేస్తే ఏమంటే, ఆల్రెడీ కేసీఆర్ గారు బహిరంగంగానే విజ్ఞప్తి చేసిన వరంగల్లో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా కూడా అమిత్ షా గారికి ముఖ్యంగా
సోదరులు తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసిన మనం దత్తాత్రేయ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ నేను కిషన్ రెడ్డి గారిని కలవడానికి విషయ ప్రయత్నం చేసినా కూడా సుధాకర్ అని వస్తే ఇదే టాపిక్ మాట్లాడతారని చెప్పి చాలాసార్లు వారు అవాయిడ్ చేసింది. ఓకే, నేను మీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే మేము వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే మీకేం కిరీటం ఏం పడిపోయి మిమ్మల్ని డీప్రమోట్ చేయరు. ఓకే, మీరు ఒక బాధ్యత గల వ్యక్తులు మిమ్మల్ని ఒక తోటి ఉద్యమకారులు మేము విజ్ఞప్తి చేస్తానికి వచ్చినది మీకు కూడా చాలుకున్న అంశమే అవుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తొందరలో ఇక పాక అనుమతితే చివరి ఎన్కౌంటర్ కావాలని అలాంటి వాడి యొక్క కోరిక. తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక తెలంగాణ ప్రేమికుడిగా గత బీఆర్ఎస్ది 2 టర్ములు అయిపోయింది, ప్రస్తుతం కాంగ్రెస్ది 2 సంవత్సరాలు అయిపోయింది. ఎట్లా చూస్తారు ఈ యొక్క ఓవరాల్గా ఈ పాలన? అలాగే భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో చెరుకు సుధాకర్ గారి పాత్ర ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఈ పార్టీలో ఏ పాత్ర పోషిస్తుందో ఇంతకంటే ఇంకా బలంగా పాలసీ మేకింగ్లో కూడా సిస్టంలో కూడా ఏం వచ్చినా కూడా ప్రతిపక్షంగా పోషిస్తాము. తెలంగాణ అభివృద్ధి కోసము మీ యొక్క కంట్రిబ్యూషన్ని మాకు చెప్పండి, ఇట్లా వినియోగించుకోదలుచుకుంటే ఎవరు పిలిచినా పోతాం. ఈవెన్ కేంద్రం కూడా మేము పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ మీద రావాల్సిన ఫీడ్బ్యాక్ వస్తలేదు, మీరు రండి హెల్ప్ చేయండి, తప్పకుండా చెప్తాం. ఓకే, మాకు శశభిషాలు ఏముంటాయండి? ఇప్పుడు ఈ భూమి మీద పుట్టినందుకు ఇక్కడే ఉన్నందుకు మనతో ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా చేయాలని కోరుకుంటాము. ఉట్టిగా రోడ్ల మీద ఆందోళన చేసి పొదుగు తెల్లారితే చాలని చెప్పేసి వాచి చూసుకోం. మనం ప్రజలకు పాలనా భాగం లోపల కూడా అడ్వాంటేజ్ ఏం జరుగుతుందో చెప్పడానికి చదువుకున్న వాళ్ళుగా, ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళుగా మనం ఏం చేయగలంటే అది చేయాలని నేను కోరుకుంటున్నా. అది ఎవరికైనా ఆ సర్వీస్ ఇవ్వడానికి చెరుకు సుధాకర్ రెడీగా ఉన్నాడు. సలహాలు సూచనలు ఇవ్వడానికి పార్టీలకు అతీతంగా ఎవరికైనా సరే ఎనీ టైం యూ టేక్ మీ టు హ్యావ్ ది బెటర్ హెల్త్ కేర్ ఇన్ తెలంగాణ. ఓకే, ఐ విల్ పార్ట్ ఆఫ్ ద వర్క్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఇండియా లెవెల్లో మనం ఒక కోఆర్డినేషన్ వర్క్ చేసుకుందాం, రండి అంటే రావడమే సిద్ధంగా ఉంది. మాకేముంది? ఓకే, కలిసి పని చేయడానికి, కలిసి పాలసీ పరంగా పనుల పరంగా చేయడానికి ఏమున్నది? ఓకే, పార్టీనే. ఓకే, రెండవది ఏమంటే అఖిలపక్షంగానో అంటే రాజకీయ నాయకుడు కాదు బా, ఒక ఎక్స్పర్టైజ్ వర్క్ కూడా ఉంటుంది కదా. ప్రజలకు సంబంధించిన ఆర్తి ఉండడమే పెద్ద అర్హత. ఫస్ట్ బేసికల్లీ ప్రజల తరపున ఇది చేయాలని కోరుకోవడమే పెద్ద ఆర్తి. ఒక సమాచార హక్కులో పనిచేసినప్పుడు ఉన్నాడు, ఓ పెద్ద అసెట్. సమాచార హక్కులో పనిచేసేవాడి వల్ల నీకు ఏం అడ్వాంటేజ్ అవుతుంది? ఎక్కడెక్కడ లొసుకులు ఉన్నాయో నీకు చూపెడతాడు. తననే దగ్గర పెట్టుకుంటే మీకు అనేక విషయాలు చెప్తాడు. మీరు మర్చిపోయిన అంశాలు చెప్తాడు. అవునా కాదా? చాలాసార్లు మీరు చాలాసార్లు సమాచార హక్కు కింద కొన్ని విషయాల్లో పోయి చర్చ పెడితే సమాచార శాఖనే ఆశ్చర్యపోయి మాకు ఇప్పటిదాకా తట్టలేదని చెప్పేసి టైం అడిగేసేసి దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఓకే, అంటే ఎంత అడ్వాంటేజ్ చెప్పండి? అడ్వాంటేజే కదా. సో అట్లాంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఎట్లా అయిపోయిందంటే రాజకీయాలు నిజంగా అది సబ్జెక్ట్ సంబంధం లేకుండా ఒక 2 పార్టీ నేతలు కలవడమే ఒక పెద్ద శత్రువులు కలిసినట్టు అయిపోయింది. సలహాలు తీసుకునే పరిస్థితి కాదుగా ముందు అసలు. ఎవరేం శత్రువు కాదు కదా బా, నేనేమంటున్నా డెవలప్మెంట్ మోడల్లో ఎవరేం శత్రువు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఎవడేం శత్రువు కాదు, సారా వ్యాపారాలు ప్రమోట్ చేయడం ఎవడేం శత్రువు కాదు. ఎందుకు ఊరికి ఇవన్నీ మాట్లాడుకోవడము? ఏదో ఇప్పుడు శత్రువు అనే పరిస్థితులు కూడా ప్రజలు కూడా ఏమనుకుంటలేరు. ఏదో టైం పాస్ పంచాయతీలు పెట్టుకుంటే తప్ప ఏం లేదని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా తెలంగాణ ఉద్యమకారులు అలాగే బీఆర్ఎస్ సీనియర్ నేత చెరుకు సుధాకర్ గౌడ్తో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇంటర్వ్యూలు అలాగే దిశ టీవీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.